సింగనమలలో టీడీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. సింగనమల నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి సుడిగాలి పర్యటన నిర్వహించారు. సింగనమల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని జేసీ దివాకర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు త్రాగు, సాగునీరు అందించడమే తమ ప్రధాన ఎజెండా అన్నారు. శాశ్వతంగా నిజంగా మీకు నీళ్లు కావాలంటే, మీ పిల్లలు బాగుపడాలంటే నా కాదు ఓట్లు వేయాల్సింది. మీ కుటుంబం సౌభాగ్యం కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం రెండు ఓట్లుంటాయి. మీకు 2 ఓట్లు వేయండి. మీ మారు నవంబర్, డిసెంబర్లో నిందిస్తాం. అయితే కాలం కింద పారని గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ కోసం 18,000 ఎకరాలు డ్రిప్ ఇరిగేషన్ పెట్టిస్తున్నాం. దానికోసం నార్పల్ దగ్గర అది ఎవరో నాకు తెలియదు, కానీ నార్పల్ దగ్గర ఒక ఆయకట్టు కట్టిస్తున్నాం. ఒక నడిమిదొడ్డి దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ కట్టిస్తాం. అంటే 365 రోజులు ఆ డ్రిప్ నీళ్లు వచ్చేటట్టుగా మీ ప్రాంతం సౌభాగ్యమయ్యేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదేం ఆషామాష పని కాదు. 7,000 కోట్ల రూపాయలతో చేసేటువంటి కార్యక్రమాన్ని అదేం రేపు సంవత్సరం వస్తుంది మాట అబద్ధం. మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. అవన్నీ జరగాలంటే మనకు తప్పదు మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాల్సిందే, ఆయన ఓట్లు వేయాల్సిందే, ఆయన గెలిపించాల్సిందే.